హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడళ్ళతో. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పుదీనా పూరి విత్ రాజ్మా కర్రీ. ఒక కట్ట పుదీనా తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 kg గోధుమ పిండి తీసుకుని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకుని ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పుదీనాని నేను బయట నుంచి తెచ్చిన పుదీనా కట్టల్ని వాడుకున్న తర్వాత మిగిలిన కాడల్ని మట్టిలో పెడితే ఇలా వచ్చేసాయి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. కలుపుకున్న పిండినంతా ఇలా పూరీలా చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా మన పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఈ పూరీలు చేస్తూ ఉండగానే ఇంకో పక్క స్టవ్ పైన రాజ్మా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాజ్మా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఒక 100 grams రాజ్మాను 12 hours నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టుకున్న రాజ్మాలను కుక్కర్లో వేసి 6 whistles వచ్చేదాకా ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోసినా పర్వాలేదు, ఇందులో ఉన్న వాటర్ని మనం కర్రీ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు. 4 ఎండుమిర్చి, శొంఠి, ఒక 2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకలు, పువ్వు, లవంగ మొగ్గలు, గసగసాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ ఇలా పీసెస్లా కట్ చేసి ఉంచుకోవాలి. టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడడానికి ఇదంతా పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ పూరి అండ్ కర్రీ రెండు ప్రిపరేషన్ కోసం అరగంట టైం పట్టింది అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ వదిలేస్తుంది కదా, ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాలను ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. రాజ్మాలను ఉడికించేటప్పుడు వచ్చిన వాటర్ కూడా ఇందులోనే వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం బటరు, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరూ రెస్టారెంట్ అంటున్నారు, కానీ మన ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నట్లు ఏ రెస్టారెంట్లో తిన్నా ఇంత మంచి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ దొరుకుతుందా? హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్ ప్రిపరేషన్ కోసం మా వీడియోస్ ఫాలో చేయండి.